పేరు అడగడం కానీ ఒకటి చెప్తున్నా. హైకోర్టు కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పేసి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి అలాట్ చేశారు. ఇప్పుడు హైకోర్టుకి ఏం తొందర వచ్చింది? హైకోర్టుకి ఏం తొందర వచ్చింది? అదే నేను అంటున్నా. హైకోర్టుకి ఏం తొందర, ఓకే తొందర వచ్చింది అనుకుందాము. తొందర వస్తే చౌటుప్పల్ దగ్గర కట్టుర్రి, లేకపోతే సాగర్ రోడ్డుకి కట్టండి, లేకపోతే షామీర్పేట రోడ్డుకి కట్టండి, లేకపోతే వరంగల్తో కట్టి బొచ్చడు భూములు ఉన్నాయి. అవసరం లేదనుకుంటే రాజనగర్ హిమాయసాగర్ జలాశయం పక్క పోంటి పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ భూములే. 150, 200, 2000, 3000 ఎకరాల భూములు ఉన్నాయి. 50-60 సంవత్సరాల నుంచి విద్యార్థులు ఎంతో కష్టపడి, ప్రొఫెసర్లు, సైంటిస్టులు ఎంతోమంది కష్టపడి జీవ రాసులు ఏవైతే ఉన్నాయో అంటే వృక్షాలు, ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకనన్ని వృక్షాలు అవన్నీ కూడా తీసుకొచ్చి బయోడైవర్సిటీ పార్క్ అని పెట్టి బొటానికల్ గార్డెన్ అని పెట్టిన వాటిని 100 ఎకరాలు నేలమట్టం చేసి అక్కడ హైకోర్టు బిల్డింగ్ కట్టి ఎవరి కోసం అండి? వృక్షాలకు కూడా ఏం సాధిస్తారు అంటే అది ఆ బిట్ మీరు ఒకసారి ఆలోచించండి. సో అది వస్తే దానికి మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ అవుతుంది, చుట్టూ మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇప్పటికే పెరుగుంటుంది కదా. హైకోర్టు వస్తుందంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. సో దాని పక్కనే ప్రెస్టీజ్ అనే ఒక సంస్థకు ఆల్రెడీ ఒక 5-10 ఎకరాల భూమి వాళ్ళ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇచ్చేసిండ్రు. మరి రైతుల పరిస్థితి ఏం కాదు? మరి రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. ఇందిరామ్మ రాజ్యం అంటే ఈ కబ్జాల రాజ్యం కాదుగా. సో అందుకొరకు ఈ సలహాదారులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సలహాదారులు ఏంటి అంటే గత ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేసింది. ఏం కావాలంటే వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా చెప్తారు, ఎట్లా అంటే అట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు. అది కాదు, సలహాదారుడు అనే వ్యక్తి రాష్ట్రానికి ఏది బాగుంటుందో అది చెప్పాలి. ముఖ్యమంత్రికి ఏది బాగుంటుందో లేకపోతే ముఖ్యమంత్రికి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది చెప్పేటట్టుంటే అప్పుడు కేసీఆర్ గారిని అట్లే ముంచిండ్రు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారిని కూడా అట్లే ముంచుతారు. అందుకొరకు అంటే ఒక వ్యక్తుల సమస్య కాదు, ఇది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల సమస్య. అందుకొరకు ఇంకొకటి ఏంటంటే, మీరు సలహాదారులను తీయండి లిస్ట్. గత ప్రభుత్వంలో 15-20 మంది సలహాదారులు తీసేసినట్టున్నారు. అసలు దాని మీద ఆడిట్ చేయాలి సలహాదారుల సిస్టమ్ మీద. ఏదో పొలిటికల్ రిహాబిలిటేషన్ కాకూడదు, అంటే రాజకీయ పునరావాస కేంద్రంగా మారకూడదు ప్రభుత్వం అనేది. మీకు అర్థమవుతుంది? అవునవును. ఇప్పుడు రిటైర్డ్ ఆఫీసర్లే దాదాపు 1000-1500 మంది ఉన్నారట ఆల్ డిపార్ట్మెంట్. అది ఓకే, అదొక డిఫరెంట్. అట్లా కాదు, ఇప్పుడు రాజకీయాల్లో కూడా అయ్యో పాపం అతనికి ఎమ్మెల్సీ అయిపోతుంది, అతను ఎమ్మెల్యే అయిపోతుంది కాబట్టి అతను సలహాగా తీసుకొచ్చి పెడితే వాళ్ళ డొమైన్ నాలెడ్జ్ చూడాలి కదా. తీసుకొచ్చి పెట్టిండ్రు. వాళ్ళు ఏం సలహాలు ఇచ్చిండ్రు? ఇప్పుడు పెట్టుకొచ్చిన వాళ్ళు ఏం సలహాలు ఇచ్చారు? వాళ్ళ జీతం ఎంత? 3 లక్షలు, ఒక బంగళా, ఒక కారు, వాళ్ళకు పిఏ, వాళ్ళకి డీజిల్, ఇవన్నీ ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి. వీళ్ళు 10 సంవత్సరాలు ఏమేమి సలహాలు ఇచ్చిండ్రో వీళ్ళు ఇచ్చిన సలహాల వల్ల ఎంతవరకు రాష్ట్రం మారింది. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఘోరం జరిగింది తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ తప్పు చేయరనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనీ లేదు, మనీ రాదు. మనీ చాలా కేర్ఫుల్గా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితేనే రాష్ట్రానికి మరి అంటే రాష్ట్రం డెవలప్మెంట్ కోసం బాటలు వేయాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఛాలెంజ్. కాకపోతే తప్పులు చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను